నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నా నాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఇది ఉన్నా సరే ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఈ యొక్క కార్యక్రమం చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఎప్పుడు కూడా వలసలు వెళ్లే ప్రాంతం, లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈ రోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది.